వెల్కమ్ బ్యాక్. విపత్తు ఏది చెప్పిరాదు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం మానవతరం కాదు, కానీ వాటి నుంచి తప్పించుకోవడం మాత్రం మన వల్ల అవుతుంది. కానీ అందుకు పటిష్టమైన డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉండాలి. మరి ఇంత పెద్ద భారతదేశంలో ఆ వ్యవస్థ ఉందా? 4 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలు నానా ఇబ్బందులు పడుతుంటే ఆ వ్యవస్థ ఏం చేస్తోంది? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ఈ మాట వింటుంటే అబ్బో ఇదేదో పెద్ద వ్యవస్థ అన్నట్టు ఆలోచన కలుగుతుంది. కానీ వాస్తవాలు చూస్తే అసలు ఆ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశారా అన్న అనుమానం వస్తుంది. నిజానికి ఈ భూమి పుట్టినప్పటి నుంచి ప్రకృతి విపత్తులున్నాయి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విపత్తులు వేల మందిని పొట్టను పెట్టుకున్నాయి. అయితే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను కాపాడేందుకు, బాధితులకు సహాయం అందించేందుకు ఓ బృందం ఉండాలన్న ఆలోచన మాత్రం మన పాలకులకు 10 ఏళ్ల కిందటే వచ్చింది. అలా మన దేశంలో 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఊపిరిపోసుకుంది. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్లు కనీసం ఇప్పటికైనా మనోళ్లు కళ్లు తెరిచారులే అనుకుంటే ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ పనితీరు చూస్తుంటే ఎందుకీ వ్యవస్థ అన్న అనుమానం వస్తుంది. మొత్తానికి ఎన్నో తర్జన భర్జనల తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రూపొందించి 2005లో ప్రధాని గౌరవాధ్యక్షుడిగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. ఇది భారతదేశంలో 11 కేంద్రాల్లో తమ బృందాలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ పేరుతో 18,000 మందితో మరో వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తమ నివేదికల్లో ఊదరగొట్టింది. నిజానికి ప్రతి ఏడాది కొంతమందికి శిక్షణనివ్వటం మొదలు పెడితే ఈ ఫోర్సు ఉన్న వాళ్ల సంఖ్య 18,000కు చేరింది. ఇందులో అందరూ ఒకే రకమైన సహాయక చర్యలు చేపట్టలేరు. వీరిలో వరద విపత్తుల్లో బాధితుల్ని రక్షించే బృందంలో ఉన్నది కేవలం 5,120 మంది మాత్రమే. వీళ్లే ఆసేతు హిమాచలం నివసిస్తున్న 125 కోట్ల మంది ప్రజలకు వరద సహాయక చర్యలు అందించడానికి ఉన్న ఫోర్స్. మిగిలిన వాళ్లలో కూడా భూకంపం వంటి ప్రకృతి విపత్తుల్లో సహాయం చేయడానికి శిక్షణ పొందింది కూడా 6,000 మంది. ఇక వరద నివారణకు ఏర్పాటు చేసింది 5,000 మంది బృందం కూడా ఈ 11 కేంద్రాల్లో విస్తరించి ఉంటుంది. అయితే విచిత్రం ఏమిటంటే దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన హైదరాబాద్ నగరంలో మాత్రం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన యూనిట్ లేదు. ఉత్తర భారతదేశంలో 10 యూనిట్లు ఉండగా దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాలకు 1 యూనిట్ మాత్రమే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ను ముంచెత్తిన వరద విలయం నుంచి బాధితుల్ని రక్షించడానికి తీరిగ్గా 4 రోజుల తర్వాత ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు రంగంలోనికి దిగాయి. 1 కోటి మందికి పైగా నివాసం ఉంటున్న హైదరాబాద్ నగరంలో వరద బీభత్సంలో కనీసం 50 లక్షల మందికి పైగానే నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఇలా ఇబ్బందుల్లో ఉన్న బాధితుల్ని కాపాడేందుకు రంగంలోనికి దిగుతున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ సభ్యులు ఎందరో తెలుసా? అక్షరాల 40 మంది మాత్రమే. అంటే కనీసం 1,00,000 మందికి ఒక్కరు కూడా లేరన్నమాట. అది మన దేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ తీరు. ఇది NDF అంటారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది ఒకటి ఉంది. ఇప్పుడు అది ఆర్మీ వాళ్ళ సహాయంతో అన్ని చోట్ల ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోనే ఉంది, అక్కడ ఉంది. వాళ్ళే పరిగెత్తేది, ఎక్కడ ఏం జరిగినా కూడా పరిగెత్తుతూ ఉంటారు. ఇలాంటివి అన్నీ ఉంటాయి. కానీ వీటిని తట్టుకునేటువంటి ప్రణాళికలు దగ్గర లేకపోవటం వల్లనే ఇప్పుడు చూడండి, రోడ్లు బాగు చేయాల్సింది ఎప్పుడండి? మే నెలలో కనుక అన్నీ సక్రమంగా చేసుకొని ఉంటే ఈరోజు ఎంత వర్షం వచ్చినా కూడా రోడ్ల మీద అయినా నీళ్ళు వెళ్ళిపోయాయి. అట్లనే సైడ్ కాలువలు, ఈ సైడ్ కాలువలు కూడా అప్పుడే బాగా చూసుకొని బాగా సక్రమంగా తయారు చేసి ఉంటే అయిపోయేది. ఇలాంటి విపత్తుల్లో ప్రజల్ని ముందుగా అప్రమత్తం చేయటంలో ఘోరంగా విఫలమవుతూనే ఉన్నాం. నిజానికి ఇంత భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం తెలిసినప్పుడు వాటి ప్రభావం పడే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయటం ఉండాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస శిబిరాలకు ముందుగానే తరలించాలి. వర్ష బీభత్సం తగ్గేదాకా వారిని అక్కడే ఉంచి వారికి కావలసిన ఆహార, వైద్య సదుపాయాలు అందించాలి. విపత్తు ప్రమాదం తగ్గి పరిస్థితులు అనుకూలించాక వీళ్లందరినీ తమ ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడి నష్టాలను, పరిస్థితుల్ని సరిచేయటంలో వారికి సహాయం చేయాలి. విదేశాల్లో అయితే విపత్తుల బారిన పడబోయే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేస్తారు. వారికి అవసరమైన ఆహారం, మందులు వంటివి ముందుగానే అందిస్తారు. ప్రమాదం మరింత పెద్దది అనుకుంటే వాళ్ళందరికీ పునరావాసంగా సమీపంలో ఉన్న వేరే ఊళ్లలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తారు. కొన్నిసార్లు అద్దె ఇళ్లు కూడా ఇస్తారు. వీళ్ల భోజన వస్తువులకు అయ్యే ఖర్చులన్నీ ఆయా ప్రభుత్వాలే భరిస్తాయి. తిరిగి వారి స్వస్థలాల్లో నివాస, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, విద్య అన్ని వ్యవస్థల్లోనూ
సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు వారిని అక్కడే ఉంచేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత బాధితులందరినీ తమ తమ స్వస్థలాలకు క్షేమంగా చేరుస్తారు. నిజానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ చేయాల్సిన పని ఇదే. చాలా తాజాగా అమెరికాలో వాషింగ్టన్ డీసీలో దాదాపుగా యావత్ నగరాన్ని కూడా ముంచెత్తినటువంటి వర్షాలు వచ్చాయి. అక్కడ మొత్తంగా కూడా భారీ స్థాయిలో. ఎంత ఆశ్చర్యకరం అంటే కేవలం కొన్ని గంటల వ్యవధిలో ప్రధానమైనటువంటి రహదారులను సైతం కూడా రాకపోకలను పునరుద్ధరింపజేయటం, అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా క్లీన్ చేయటం, బురదతో సహా క్లీన్ చేసినటువంటి పరిస్థితి వస్తే డిసాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నివారణ వ్యవస్థ పనితీరు ఎలా ఉండాలనే దానికి ఒక ఉదాహరణగా మనం దీన్ని తీసుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ కేవలం కంటి తుడుపు చర్యలకే పరిమితమైపోతోంది. ఇక ఇలాంటి ఉపద్రవాలు ముంచెత్తిన తరువాత తీరిగ్గా బయలుదేరి 4-5 మ్యాన్ హోళ్లు సరిచేస్తున్నారు తప్ప వాస్తవంగా చేయాల్సిన సహాయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. వాస్తవంగా పునరావాస శిబిరాలంటే సురక్షితంగా ఉండే ప్రాంతాలు అని అర్థం. కానీ మన దేశంలో మాత్రం ఇళ్లకు దగ్గరగా ఉండే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తాత్కాలికంగా ప్రజల్ని ఉంచి ఆ తర్వాత చేతులు దులిపేసుకుంటారు. వర్షం తగ్గినా, వరద ఆగినా, తుఫాన్లు తీరం దాటి వెళ్లిపోయినా వాళ్ల చౌకు వాళ్లను వదిలేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతున్నారు. దేశంలో విపత్తుల నివారణ విషయంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య సమన్వయం అన్నది శూన్యం. అదేమని అడిగితే అంతా చెప్పే సమాధానం ఒకటే: నిధుల కొరత. ఇలా సాకులు చెప్పడం తప్ప సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం మాత్రం ఏ ఒక్క పాలకులు చేయటం లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పేరు గంభీరమే, పేరు గొప్ప ఊరు దిబ్బేనా, అంత అలంకారప్రాయమేనా? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం.